నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. జనవరి 20, 2025 డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాడు అమెరికాకి రెండోసారి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఈ వీడియో మీరు చూసే సమయానికి ఒక 10 రోజుల డిఫరెన్స్లో, అంటే సంవత్సర కాలం పూర్తి కావడానికి. బట్ ఈ సంవత్సర కాలంలో డొనాల్డ్ ట్రంప్ అనేవాడు నోబెల్ ప్రైజ్ కోసం పాటుపడ్డాడు, ప్రపంచ శాంతి దూతలాగా అని చెప్పి అనుకుంటూనే ఒకవైపు, మరోవైపు చిన్న చిన్న దేశాలతోటి కూడా వార్నింగ్లు ఇప్పించుకున్న పరిస్థితి. నిజానికి డొనాల్డ్ ట్రంప్కు భారత్ దగ్గర నుంచి మొదలు పెడితే, ట్రంప్కి మేము కాంప్రమైజ్ అవ్వము, ట్రంప్ అన్నాడు మొన్న నన్ను సాటిస్ఫై చేయట్లేదు ఇండియా అని చెప్పి. మోడీ సాటిస్ఫై చేయడు, ఎవడు సాటిస్ఫై చేయడు. సో అది భారత్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్, నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడుతామని మళ్ళీ మొన్న కూడా చెప్పారు. ఇదొక ఎత్తు అయితే, మొన్నటికి మొన్న ఆఖరికి నార్త్ కొరియా కూడా, ఈ వీడియో మీరు చూసే సమయానికి నార్త్ కొరియా కూడా అమెరికాను తిట్టిపోస్తోంది. ఎవడు వీడు, ఎవర్రా మీరంతా అన్న టైప్లో. ఇదొక ఎత్తు అయితే, చైనా కూడా అమెరికాకు ఉల్టా మేము మీకు, అంటే మీరు కనుక టారిఫ్లు వేసినట్లయితే మేము మీకు మార్కెట్ని బంద్ చేస్తామని చెప్పే స్టైల్లో చైనా వార్నింగ్ ఇచ్చింది. ఈ రకంగా చూస్తే ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి. అండ్ వెనెజువేలా అయితే యుద్ధం చేస్తామనింది. అఫ్కోర్స్ అక్కడ మడురోని ఎత్తుకుపోవడం ఇదంతా ఒక ఎత్తు అయితే, వెనెజువేలా కోపంగా ఉంది. నిన్నటికి నిన్న క్యూబా మీద కూడా తొక్కేస్తామని చెప్పి, క్యూబాను చిన్న ప్రాంతం, అది మనందరికీ తెలుసు క్యూబా ఎంత చిన్నగా ఉంటుందో, దాన్ని కూడా బెదిరించడం, అది ఉల్టా మాట్లాడడం. ఆఖరికి గ్రీన్లాండ్ని తీసేసుకుంటా అంటే డెన్మార్క్ వార్నింగ్ ఇచ్చేయడం. ఇలా కంటిన్యూటీలో కనుక తీసుకెళ్తే లాస్ట్కు ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకునేది ఏమిటంటే, ఏకంగా యూరోపియన్ యూనియన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చేసింది డొనాల్డ్ ట్రంప్కి. మీరు గనక గ్రీన్లాండ్ని తీసుకుంటా అని గనక అంటే 100% యూరోపియన్ యూనియన్ దీని మీద యాక్ట్ చేస్తుంది, నాటోను బద్దలు కొట్టేస్తుంది, అసలు నాటో అనేది లేకుండా చేస్తుంది భూమి మీద అనేది యూరోపియన్ యూనియన్ చెప్తున్న మాట. సో అంటే అది చాలా చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే నాటో అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. దాదాపు 32 దేశాలు, మొన్నటికి మొన్న స్వీడన్ కూడా అందులో జాయిన్ అయింది. ఈ రకంగా 32 దేశాలు నాటోలో ఉండడం, ఈ 32 దేశాలు కూడా ఏమిటి అంటే, యుక్రెయిన్ కూడా నాటోలో చేరాలని చెప్పి గొడవ పడింది రష్యాతోటి అని మనం మాట్లాడుకోవడం. అంటే నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏమిటి అంటే, వీళ్ళు గ్లోబల్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. అంటే ఆర్టికల్ 5 ప్రకారము ఒక దేశం మీద, నాటోకి సంబంధించిన ఒక దేశం మీద ఎవరైనా దాడి చేస్తే మిగతా దేశాల మీద కూడా దాడి చేసినట్టు వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, అందరూ కలిసి కట్టుగా. సో ఇది తర్వాత గ్లోబల్ క్రైసిస్ ఏదైనా వస్తే ఇవన్నీ దేశాలు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఏదైనా దేశం పూర్తిగా నాశనం అయిపోతే, ఉక్రెయిన్ లాంటి దేశం కనుక నాశనం అవుతే ఇప్పుడు రేపు, అంటే అఫ్కోర్స్ ఉక్రెయిన్ నాటోలో లేదు కానీ, బట్ ఎక్కడైనా నాటో రిలేటెడ్గా దేశానికి ఏదైనా ఇబ్బంది వస్తే అన్ని దేశాలు కలిసి దాని రీకన్స్ట్రక్షన్ కోసం పాటుపడతాయి. ఈ రకంగా ఇట్లాంటివన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే పాలస్తీనా, గాజాలో మళ్ళీ డెవలప్మెంట్ కోసం అందరూ రంగంలోకి దిగాలి అని ఎట్లయితే అడుగుతున్నారో, సో ఆ రకంగా. అండ్ హ్యుమానిటేరియన్కి సంబంధించిన విషయంలో కానీ ఈ నాటో కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ కావచ్చు, ఒక ఫ్రీడమ్ గురించి కావచ్చు, రైట్ ఆఫ్ లివింగ్ గురించి కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. ఒక చాలా పెద్ద వీడియో అవుతుంది ఒకవేళ దాని గురించి మనకు మాట్లాడితే. సో ఈ రకంగా నాటో దేశాలన్నీ కూడా 32 దేశాలు ఐకమత్యంగా ఉన్నాయి. అందులో యుఎస్, యూకే లాంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే యూరోపియన్ యూనియన్ ఏమని వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి అంటే, నాటో ఉండదు, పూటో ఉండదు, ఏం ఉండదు భూమి మీద, మేమంతా తీసి పక్కన పెట్టేస్తాం ఇట్లా కనుక చేస్తే అని. ఇది చాలా చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటి వరకు కూడా అమెరికా మీద చాలా రకాలుగా ఆధారపడ్డాయి. అండ్ అమెరికా వేస్తున్న ఆంక్షలు ఇట్లాంటి వాటన్నింటిని కూడా అవి దృష్టిలో పెట్టుకొని చాలా గౌరవంగానో భయంగానో మొత్తానికి నాటో దేశాలు చాలా గౌరవిస్తూ వస్తున్నాయి అమెరికాకు. అట్లాంటిది ఈరోజు గ్రీన్లాండ్, అఫ్కోర్స్ గ్రీన్లాండ్ యొక్క చరిత్ర మరి అది ఇంతకుముందు అమెరికాకు సంబంధించిందా లేకపోతే యూరోప్కి సంబంధించిందా అనే విషయం, అది ఇదివరకు మనం వీడియో చేసాం. సో అది అమెరికాకు సంబంధించిందే అని మనకు విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా చూసుకున్నప్పటికీ కూడా చరిత్ర పక్కన పెడితే యూరోప్ యూనియన్ మాత్రం అమెరికాకి ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇక్కడ మనం చూడాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఒక అగ్గిపుల్ల ముట్టిస్తే చాలు, మంటలు పెట్టేసుకుందాం, మనమే మంటలు పెట్టేసుకుందాం అనే నివురుగప్పిన నిప్పులా ఉంది ప్రపంచ పటమంతా కూడా. ప్రపంచ పటంలో మీరు ఏ దేశం చూసినా, రష్యా, ఉక్రెయిన్ చూసినా కూడా
ఆఖరికి ఇటు బంగ్లాదేశ్ చూసినా, అటు నేపాల్ చూసినా, అటు ఇరాన్ చూసినా, అండ్ భారత్, పాకిస్తాన్ చూసినా గూడా, లేకపోతే భారత్, చైనా విషయానికొస్తే గూడా, అండ్ ఇరాను, ఇజ్రాయిలు, పాలస్తీనా, అండ్ అమెరికా, వెనెజుయేలాను గాని, లేకపోతే నిన్నటికి నిన్న గ్రీన్‌లాండ్ విషయం గావచ్చు. ఇవన్నీ డెన్మార్క్ అటు అమెరికాకు వార్నింగ్ ఇవ్వడం. ఇవన్నీ చూస్తే నిజంగానే 2026 ఈ వరల్డ్ వార్ 3కి ఒక గేట్‌వే లాగా మారింది. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ గూడా రెచ్చిపోయి ఎక్కడ గూడా సమస్య తగ్గేదైతే ఉండదు. ఇవన్నీ గూడా మెల్లిమెల్లిగా ఎస్కలేట్ అవుతూ ఈరోజు జనవరి 2026లో మనం ఈ మాట మాట్లాడుకుంటున్నాం. ఆగస్ట్ 2026కొస్తే ప్రపంచ పరిస్థితి ఏంటి? ఇంక డిసెంబర్ 2026కొస్తే ప్రపంచ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం ఊహించుకుంటే, ఎక్కడ శాంతి ప్రవచనాలు చెప్పేవాళ్ళైతే ఈ భూమి మీద ఎవరు పెద్దగా వాళ్ళను పట్టించుకునే పరిస్థితి ఉండదు. అన్నీ గూడా ఒకటికొకటి ఎస్కలేట్ అవుతూ వెళ్ళే పరిస్థితులే ఉంటాయి. అండ్ అమెరికాలో నోబెల్ ప్రైజ్ కొట్టేద్దాం, లేకపోతే శాంతి దూతను అనిపించుకుందాం అనే డొనాల్డ్ ట్రంప్ కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంపే అన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇంక ఆ తర్వాత ఏమి ఉండదనుకుంటున్నాడో ఏమో గాని. బట్ అన్ని దేశాలు, ఈవెన్ పాకిస్తాన్ గూడా మన దేశం మీద ఆల్రెడీ నిప్పులు జరుగుతోంది. ఏదో రకంగా మన దేశాన్ని దెబ్బగొట్టాలని చూస్తుంది. అండ్ దెబ్బ కొట్టి మళ్ళీ మన దేశంతోటి దెబ్బ తినే పరిస్థితి పాకిస్తాన్‌కుంది. ఈలోపు చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తోటి ఈ కారిడార్‌ని అడ్డుబెట్టుకొని, ఆ తర్వాత మనకు సముద్ర మార్గంలో గూడా కొంత మలైకా స్ట్రెయిట్ ఇట్లాంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బందిని క్రియేట్ చేసే ప్రయత్నాలు, ఇబ్బంది పడే ప్రయత్నాలు, ఇవన్నీ గూడా మ్యూచువల్‌గా అన్ని దేశాలు గూడా మ్యూచువల్‌గా కొట్లాడుకోవడంలో బిజీ అయిపోతున్నాయి రోజు రోజుకి పెద్ద దేశాలు. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది? వరల్డ్ వార్ 3 అనేది ఇప్పుడే ఎస్కలేటింగ్ టాపిక్‌గా మారుతోంది 2026 జనవరిలో. సో, నిజంగానే అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? లేకపోతే ఎక్కడో చోట సాచురేషన్ పాయింట్ వచ్చి అందరూ మళ్ళీ స్టాగ్నెంట్ అవుతారా? అనే ఒక చిన్న డౌట్ మీద నేను మిమ్మల్ని క్వెషన్ అడుగుతున్నాను. సో, ఏమిటి వరల్డ్ వార్ 3 వచ్చే అవకాశాలకే పోతున్నామా మనం? లేదా ప్రపంచ శాంతికి, అంటే కొంత దూరం ఇట్లా పెరిగేది విరుగుట కొరకే అని అంటాం గదా! విరుగుట కొరకే. సో, అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ శాంతి వైపు ఏమైనా ఏదో ఒక అనూహ్యమైన పరిణామం తర్వాత జరుగుతుందా శాంతి వైపు అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏవైనా అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.